హలో పిల్లలు, మీరు ఎప్పుడైనా మాయలు చేసే చెట్లను చూశారా? పండ్లు పూలు కాకుండా ఏకంగా బంగారు నాణేలు కాసే చెట్టు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథను విందాం రండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో సిరి అనే ఒక చిన్న పాప ఉండేది. సిరి వాళ్ల నాన్న ఒక రైతు. చాలా పేదవాళ్లు. రోజు కష్టపడితే గాని వాళ్లకు పూట గడిచేది కాదు. అయినా సరే సిరి చాలా మంచిది. తన దగ్గర ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసేది. ఎవరైనా ఆకలితో వస్తే తన కంచంలో ఉన్న అన్నం వాళ్లకు పెట్టేసి తను పస్తులు ఉండేది. ఒకరోజు సిరి అడవికి కట్టెలు తీసుకురావడానికి వెళ్ళింది. దారిలో ఒక పెద్ద చెట్టు కింద ఒక ముసలి బామ ఆకలితో నీరసంగా పడిపోయుంది. పాపం ఆ బామను చూసి సిరికి చాలా జాలి వేసింది. వెంటనే తన దగ్గర ఉన్న చిన్న రొట్టె ముక్కను కొంచెం నీళ్లను ఆ బామక ఇచ్చింది. ఆ రొట్టె తిన్నాక బామకు కొంచెం ప్రాణం లేచివచ్చింది. ఆమె నవ్వుతూ సిరివైపు చూసింది. క్షణాల్లో ఆ ముసలి బామ్మ ఒక అందమైన దేవతలా మారిపోయింది. సిరి ఆశ్చర్యంతో కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆ దేవత, సిరి, నీ మనసు చాలా స్వచ్ఛమైనది. నీ దగ్గర ఉన్నది కొంచెమే అయినా దాన్ని ఆకలితో ఉన్న నాకు ఇచ్చావు. నీ ఈ దయకు బహుమతిగా నేను నీకోసం ఒక వస్తువుని ఇస్తున్నాను అని చెప్పి తన చేతిలోంచి ఒక బంగారు విత్తనాన్ని సిరి చేతిలో పెట్టింది. ఈ విత్తనాన్ని మీ పెరట్లో నాటి రోజు నీరుపోయి, కానీ గుర్తుపెట్టుకో, కేవలం నిజాయితీగా కష్టపడే వాళ్లు అడిగితేనే ఈ చెట్టు ఫలితాన్ని ఇస్తుంది. అత్యాశ పడే వాళ్లకు ఇది ఒక మామూలు చెట్టులాగే ఉంటుంది అని చెప్పి మాయమైపోయింది ఆ దేవత. సిరి ఆనందంగా ఆ బంగారు విత్తనాన్ని తీసుకుని ఇంటికి పరిగెత్తింది. జరిగినదంతా తన తల్లిదండ్రులకు చెప్పి ఆ విత్తనాన్ని పెరట్లో నాటింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఒక అద్భుతం జరిగింది. ఆ చిన్న విత్తనం రాత్రికి రాత్రే ఒక పెద్ద వృక్షంలా మారిపోయింది. దాని ఆకులు పచ్చగా మెరిసిపోతున్నాయి. కాని అందులో పండ్లు లేవు. సిరి ఆ చెట్టు దగ్గరకు వెళ్లి, చెట్టు తల్లి, మా నాన్న వ్యవసాయం చేయడానికి డబ్బులు లేక చాలా కష్టపడుతున్నాడు. దయచేసి మాకు కొంచెం సహాయం చేయవా అని మనస్ఫూర్తిగా అడిగింది. అంతే ఆ చెట్టు కొమ్మలు కదిలాయి. పైనుండి టపటపామని బంగారు పండ్లు రాలాయి. ఆ పండ్లను అమ్ముకుని సిరి వాళ్ల నాన్న వ్యవసాయం మొదలు పెట్టాడు. వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయి. సిరి ఆ ఊళ్ళలో ఆకలితో ఉన్న వాళ్లందరికీ ఆ చెట్టు సాయంతో కడుపునిండా భోజనం పెట్టేది. ఈ బంగారు చెట్టు గురించి ఆ ఊరి జమీందారు గజపతికి తెలిసింది. గజపతికి డబ్బు పిచ్చి ఎక్కువ. ఎలాగైనా ఆ చెట్టును తనే సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఒకరోజు రాత్రి తన సైనికులను పంపించి సిరివాళ్ల పెరట్లో ఉన్న ఆ చెట్టును వేళ్లతో సహా పీకించి తన కోటలో నాటించుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి చెట్టు లేకపోయేసరికి సిరి చాలా ఏడ్చింది. ఇక జమీందారు గజపతి ఆనందానికి అవధులు లేవు. ఇక నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి అయిపోతాను అని గర్వంగా నవ్వుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు. ఏ చెట్టు, నాకు బోలెడంత బంగారం ఇవ్వు అని గట్టిగా అరిచాడు. కాని ఆ చెట్టు నుండి ఒక్క బంగారు పండు కూడా రాలలేదు. జమీందారుకి కోపం వచ్చి తన సైనికులతో ఆ చెట్టును గట్టిగా ఊపించాడు. అప్పుడు చెట్టుపై నుండి పండ్లు రాలాయి. కాని అవి బంగారు పండ్లు కాదు, పెద్ద పెద్ద రాళ్లు. ఆ రాళ్లు జమీందారు నెత్తి మీద, సైనికుల మీద దబ్బు దబ్బుమని పడ్డాయి. వాళ్లందరూ అమ్మో నాయనో అని అరుచుకుంటూ పరుగులు తీశారు. అప్పుడు జమీందారుకి దేవత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిజాయితీగా కష్టపడే వాళ్లకే ఈ చెట్టు సహాయం చేస్తుంది. అత్యాశపరులకు శిక్ష పడుతుంది అని అర్థమైంది. తన తప్పు తెలుసుకున్న జమీందారు వెంటనే సిరి దగ్గరకు వెళ్లి క్షమాపణ అడిగాడు. ఆ చెట్టును తిరిగి సిరివాళ్ల ఇంట్లోనే నాటించాడు. ఆ ఊళ్ళలో ఎవరికీ ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు. చూసారా పిల్లలు, మనకు ఎంత ఉందో అందులోనే సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ వేరేవాళ్ల వస్తువుల మీద అత్యాశ పడకూడదు. సిరిగా మంచి మనసుతో ఉంటే ఏదో ఒక రోజు ఆ దేవుడే మనకు అద్భుతమైన బహుమతి ఇస్తాడు.